శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం చంద్రాయనుపల్లి కొత్తకోట గ్రామ సమీపంలోని అడవికి నిప్పు పెట్టిన దండుగులు. ఇది జిల్లా ప్రజలకు అంతులేని నష్టమని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు, కాలి బూడిదవుతున్న అడవిలో అగ్గి మంటలకు వందలాది ఎకరాల్లో కాలి బూడిదవుతున్న అటవీ సంపద, పచ్చని చెట్లు, చిన్న చిన్న జీవాలు, వన్యమృగాలు. అటవీ శాఖ అధికారులకు అందుబాటులో మొబైల్ టీవీలను ఉంచాలి. వారు లేకపోవడంతో ముందుకొచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు, ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు ప్రభుత్వం వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి అటవీ సంపదను కాపాడాలని కోరుతున్న హ్యూమన్ రైట్స్ సభ్యులు. దేశంలోనే రెండవ కరువు జిల్లా. ఈ కరువు జిల్లాలో అడపదడప అక్కడక్కడ అడవులు ఉన్నాయి. ఈ అడవులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా గట్టి చర్య చేపట్టాలి. ప్రతి డివిజన్లోనూ మొబైల్ టీమును పెట్టాలి. ప్రతి అటవీ పరిసర ప్రాంతాల్లోనూ వాచర్స్ను పెట్టాలి. ఎక్కడైతే నిప్పు పడుతుందో వెంటనే వారు అక్కడికి వెళ్ళి సంబంధిత అగ్నిమాపక పరికరాలతో దాన్ని ఆర్పేయాలి. తద్వారా కొన్ని కోట్ల చెట్లు బ్రతుకుతాయి. మనిషి తప్ప సమస్త జీవరాశులు నేచర్లోనే ఉంటాయి. మనిషికే కాదు, అన్ని జీవరాశులకి అవసరమైన ఆహారం, ఆక్సిజన్, వర్షాలు, ఎకోసిస్టమ్ చేసి భూమిని కాపాడే సిస్టమ్ అంతా చెట్లు అడవుల్లోనే ఉంటుంది. కనుక అడవులు కాపాడుకోవడానికి ప్రజలు, ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకొని బాధ్యతగా అడవులు కాపాడాలి. ఒకవేళ అడవులు కాపాడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వాల మీద తప్పకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. జై హింద్.